సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీకి నమస్కారం. 3 రోజులైంది. ఎన్నికలు చాలా సైలెంట్గా నీట్గా జరిగింది. మాకు 2,60,000 మంది ఉంటే 1,70,000 దాకా ఓటు వినియోగించుకున్నారు. భారీ ఎత్తున వచ్చి ఆందోళన 66% వరకు పోలింగ్ బాగానే జరిగింది. మళ్ళీ పోలింగ్ చూస్తే సైలెంట్ పోలింగ్ జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవము తీసుకురావడము ఎంత అవసరమని అంటే అంత కంటే ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము ప్రేమ చూపించినారు. మళ్ళీ ఈరోజు నాకు 5 రోజుల్లోనే నాకు టికెట్ ఇచ్చి ప్రజలు ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలని ప్రతి ఒక్క జనాలకు చేరవేయడం జరిగింది. నాకుండే విశ్వాసము మళ్ళీ నాకు ప్రజల మీద ఉండే విశ్వాసము ఈ రెండు చూస్తే ఇప్పుడు గత ఎలక్షన్స్ చాలా సైలెంట్గా జరిగింది. ఎందుకంటే ఎక్కువ శాతము నాకు ఓటు కాంగ్రెస్ పార్టీకి వేపించి గెలిపించా వేయాలని ఒక ప్రజలు సంకల్పంతో ఉన్నారు. ముందుగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత క్రిస్టియన్స్ కానీ, తర్వాత మా సామాజిక వర్గం అయితే యాదవ్ సామాజిక వర్గం అయితే ఏమి, తర్వాత ఇతర బీసీ నాయకులు అయితే ఏమి, చాలా వరకు లోకల్ వ్యక్తిని నన్ను ఆశీర్వదించడానికి ఓట్లు బాగానే వేసినారు. నాకు దీన్ని బట్టి చూస్తే 25,000 ఓట్లు మెజారిటీతో గెలిచారని నాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే ప్రతి ఊర్లో సర్వే చేయించినాను. నాకు తెలిసిన ప్రతి పల్లెల్లో కానీ తర్వాత విలేజ్లో క్రాస్ ఓటింగ్ బాగానే జరిగింది. ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకంతో నేను ఆదరించినారు. ఎందుకంటే లోకల్ వ్యక్తి అంత ఇంత సేవ చేస్తున్నాడు. తర్వాత ఇటువంటి వ్యక్తికి వేయాలని ప్రజలు, మేధావులు, విద్యావంతులు మళ్ళీ అందరూ ఆలోచించుకొని నాకు ఈరోజు 4వ తారీఖు పట్టం కట్టబోతున్నారు. మళ్ళీ ఇటువంటి ఆదరణ ప్రజలు ఎంత వాళ్ళ రుణం ఎలా ఇచ్చి చూసుకోవాలనేది నాకు పెద్ద ఆలోచనలో పడినాను. ఎందుకంటే రేపు జరగబోయే 4వ తారీఖు కౌంటింగ్ రోజు ఆదోని ప్రతి ఇల్లు పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఆ విధంగా లోకల్ వ్యక్తికి అంటే సొంత కొడుకుకి మేము పట్టం కట్టామని ఆదోని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎన్నో మనకు 1952 నుంచి ఇప్పటివరకు ఎవరికి లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్. సామాజిక వర్గం బీసీ వర్గానికి చెందిన నాకు ఇవ్వడము ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఓట్లు వేసినారు. ఈ ఓటు శాతమే రేపు మన బాక్స్లో చూపిస్తారని నాకు నమ్మకం కుదిరింది. మళ్ళీ ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కంపల్సరిగా సెంట్రల్లో కేంద్రంలో కంపల్సరిగా కూర్చుంటాడు. మళ్ళీ కేంద్రంలో ఉన్న ప్రత్యేక హోదా కంపల్సరిగా అమలు అవుతుంది. తొలి సంతకం చేస్తామన్నాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తక్షణమే ఏపీకి మంచి రోజులు వస్తాయి. ఇంకా వీళ్ళు ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిందే తప్ప అక్కడ జగన్ గెలిచినా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు కూటమి గెలిచినా కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా, మళ్ళీ రుణమాఫీ కానీ, మహిళలకు 1,00,000 రూపాయలు కానీ ఇటువంటి మంచి మంచి స్కీములు ఉపయోగపడే స్కీములే పెట్టినారు. కాబట్టి ప్రజలు మంచి స్పందన లభించిందని నేను భావిస్తున్నాను. మరియు ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ, తర్వాత మెడికల్ ఫీల్డ్ వ్యవస్థ కానీ, తర్వాత రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రతి ఎంప్లాయీస్ అంటే ప్రతి ఉద్యోగస్తులు అందరూ చాకచక్యంగా చేసి చాలా సైలెంట్గా ప్రశాంత వాతావరణంతో నెలకొంది. ఎందుకంటే రాత్రి ఒక వ్యక్తి అంటే ఎక్కడి నుంచి వచ్చే వ్యక్తి ఇంటి కొడుకు వస్తున్నాడు అనుకో, ఆ టైంలో ఇల్లు వాళ్ళకి ఎట్లా పండుగ వాతావరణం ఉంటుందో అట్లా నాకు తొలకరి చినుకులు పడి నాకు స్వాగతించి నాకు విజయకేతం ఎగిరించే విధంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి వర్షము 12 దాటినాక వర్షం పడడమేమి, తర్వాత ఎలక్షన్స్ బాగా సైలెంట్గా మంచి వాతావరణంతో జరిగింది. ఇది ప్రకృతి నా వెనకలు ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు టికెట్ అట్లా ఇచ్చినాడు, రేపు గెలుపు కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అరాచకాలు వైసీపీ అరాచకాలు ఎక్కువ ఉన్నాయని భావించి ప్రజలు మాకు లోకల్ వ్యక్తే మంచిదని న్యాయం చేస్తారని నాకు భావిస్తున్నాను. మరి నాన్ లోకల్ ఈయనైతే ఇక్కడ అసలు ఈ లోకల్ వ్యక్తి కాదు. మళ్ళీ ఇటువంటి వ్యక్తికి ఓటు వేస్తే ఈయన ఎక్కడ ఉంటాడో ఈయనకే తెలియదు. ఈయనకు ఈయన మన వీడియో చూపిస్తున్నాడు నా హాస్పిటల్ ఇంత అంత అని. కానీ నేను అడుగుతున్నాను ఈ ముఖ్యంగా పార్సారథి గారికి, మళ్ళీ మీ ఫ్యామిలీ ఎక్కడండి?
మీ పెళ్ళిళ్ళు ఎక్కడ, మీ సమస్యలు ఏమైనా వస్తే లోకల్ ఎవరైనా ఒకరు ఉండాలి కదా, లోకల్లో ఉన్న మీ ఫ్యామిలీకి సంబంధించింది. అదే కాక నీ హాస్పిటల్లో బిజినెస్ చూపించినావు అంటే నీ బిజినెస్ ఎంత చూపించవచ్చు, నీకంటే పెద్ద పెద్ద రాజులు ఉన్నారు. కానీ అది కాదు, ఇక్కడ ఆదోన్లో నీకంటే నిన్ను సెకండ్లో కొనే వాళ్ళు కూడా ఉన్నారు ఆదోన్లోన. ఆదోని సమస్య వస్తే పరిష్కారం ఎలా? ఆదోన్లోన జరిగే ఏదైనా సంఘటనలు కానీ దగ్గర ఉండాలి కదా. మళ్ళీ నిన్ను నమ్మిన కార్యకర్తలు ఎక్కడ పోవాలా, మరి అవసరం అది ఆలోచించాలా. మరి ఆదోని ప్రజలేమి మంచి తెలివినాలని నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్కి ఎక్కడైనా కాంగ్రెస్ చేసామని కాంగ్రెస్ అంటున్నారు. మళ్ళీ ఈ బీజేపీ ఇంటి పోవడానికి దగ్గర ఉన్నది. 4వ తారీఖు 5వ తారీఖు ముళ్ళ సద్దా కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ వైసీపీ కూడా పరిస్థితి ఎట్లా ఉంది. మళ్ళీ ఆ దేవుడు నా ఎన్నికలున్నాడు, నాకు ఆ దేవుడు డిసైడ్ చేస్తాడని భావిస్తూ మళ్ళీ మీ సుమన్ టీవీ వాళ్ళకి, మళ్ళీ ఆదోని ప్రజలకి, మనం ప్రతి ఒక్క మెంబర్కు, మా కాంగ్రెస్ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ సిపిఎం పార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ముఖ్యంగా